ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హయ్యెస్ట్ మెజారిటీతో గెలిచింది ఎవరు అని చెప్పి చూసిన తర్వాత, ఆ మెజారిటీతో గెలిచిన నియోజకవర్గాన్ని చూసిన తర్వాత నాకు ఒక నిమిషం ఏం పాలుపోలేదు. గాజువాక బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ వైసీపీ అభ్యర్థి మీద 94,000 ఓట్ల డిఫరెన్స్ అనుకుంటా, కొంచెం అటు ఇటు. సెకండ్ భీమిలి 92,000 చేంజ్, థర్డ్ మంగళగిరి 91,000 చేంజ్, 94,000 ఓట్ల చేంజ్ గాజువాకలో. ఈ అభ్యర్థి గెలిచిన తర్వాత గాజువాక అంటే మనకి ఏం గుర్తొస్తుంది? విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్. విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ చేస్తున్నది ఎవరు? బీజేపీలో సెంట్రల్. ఆ బీజేపీ కూటమిలో ఉన్న అభ్యర్థి అక్కడ పోటీ చేస్తే, ఆ విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ అమ్మేస్తే వాళ్ళు ఆ కూటమి అక్కడి నుంచి పోటీ చేస్తే 5-10,000 మెజారిటీ కదా, రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజారిటీ 94,000 మెజారిటీనా? మరి దాంతో పుట్టగోసిన ఎమోషన్ ఏముంది? ఇమ్మీడియట్గా కేంద్రం దాన్ని అమ్మ చెప్పండి. నేను చెప్పట్లేదండి బాబు, మీరు మళ్ళీ నన్నేమనలేదు. నేను చెప్పట్లే, జనాలే కంప్లీట్గా దానికి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులే ముద్ర గుమ్మినారు కదా. అరే అమ్మకు తప్పండి, ఇంకెన్ని రోజులు పెడతారని. దాన్ని అమ్మే ప్రయత్నం చేసిన పొరపాటున కూడా దాని మీద సానుభూతి కూడా చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనాలే కదా, అల్టిమేట్గా ప్రజల తీర్పును గౌరవించాలి కదా, జనాల అభిప్రాయాన్ని గౌరవించాలి కదా. మామూలు మెజారిటీనా అది? అక్కడ వైసీపీ అభ్యర్థికి 26% ఓట్లు పడితే, ఈ బీజేపీ, టీడీపీ, జనసేన ఈ ఉమ్మడి అభ్యర్థికి దగ్గర 67% పడ్డాయి. 67% పడ్డాయి. వైసీపీకి 26% పడితే మరి ఇంకేముంది అందులో మిగిలి? అమ్మకు తప్పడమే కరెక్ట్ కదా, దాంట్లో మొహమాటాలు ఎందుకు? వాళ్ళే ముద్ర వేశారు కదా. ఒక్కో నియోజకవర్గాన్ని ఒక్కో గాథ, అన్నిటినీ జనరలైజ్ చేయగలుగుతామా? ఒక్కో నియోజకవర్గాన్ని ఒక బాధ. జగన్ సరిగ్గా రోడ్లు వేయలే, తిరుపతిలో ఉన్న రోడ్లు నీకు 2 రాష్ట్రాలు లేడో ఉండవు, ఆ ఫ్లైఓవర్ల కథలు. స్థానిక అభ్యర్థుల మీద వ్యతిరేకత, తిరుపతి అభ్యర్థి కొత్త. అక్కడ ఉన్న వాళ్ళు బ్రహ్మాండంగా ఫైట్ చేశారంటారు. ఎవరు చేసింది? తిరుపతి అభ్యర్థి వైసీపీ ఎమ్మెల్యేని చిత్తూరు నుంచి జనసేనలోకి వచ్చి పోటీ చేశారు. ఆ డెవలప్మెంట్ పలాసాలేదు. మాట్లాడుకుంటూ పోతే చాలా కారణాలు లేవు. జగన్ ఒకటే మాట చెప్పాడు, ఎక్కడో మోసం జరిగింది, నా దగ్గర ఆధారాలు లేవు అన్నారు, నేనేం చేయలేను అన్నాడు. నిజమే, ఆధారాలు లేవు, మాట్లాడలేవు. ఇప్పుడు కాదు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాటికి ఎవరన్నా సమాధానం చెబితే మనము విందాం. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఎక్కువ ఉన్న గాజువాకలో 94,000 ఓట్ల తేడా ఎట్లా? ఎలా అమ్మేసే వాళ్ళకే మరి అమ్మేసుకోండినే. మరి ఇన్ని రోజులు చేసిన పోరాటాలు ఉత్తుత్తా, జూజూపేనా, ఉత్తుత్తువేనా? ఇంకా అమ్మకు తప్పండి మరి లేట్ ఎందుకు?